మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం చెయ్యడు అనే నీ నమ్మకాన్ని నిజం చెయ్యాలని చూస్తే అది నిజమైపోదు. ఇతను చేసిన నేరానికి సాక్ష్యం కూడా ఉంది. మానస, ఆ వీడియో చూపించు. చూడండి. ఈ వీడియోలో ద్వారక ఏదో మత్తులో ఉన్నాడని చాలా క్లియర్గా తెలుస్తోంది. రుద్ర నార్మల్ గానే ఉంది. నిజంగానే రుద్రకి ఏ ఇంటెన్షన్ లేకపోతే ద్వారక అవంతి అంటూ తన మీద పడగానే తోసేసి అక్కడి నుంచి ఎందుకు పారిపోలేదు? ఎందుకు అక్కడే ఉంది? పైగా ఈ వీడియో షూట్ చేసింది కూడా రుద్రే. అంటే రుద్ర కావాలనే ద్వారకని ట్రాప్ చేయడానికి, ద్వారకని ఇరికించడానికే అలా చేసింది. అది ఎలా జరిగినా, ఎందుకు జరిగినా ద్వారక వల్ల నా కూతురి జీవితం పాడైపోయింది. దానికి న్యాయం జరగాలంటే ఉన్న దారి ఓన్లీ పెళ్లి మాత్రమే. అసలు రుద్ర జీవితానికి అన్యాయం జరిగితేనే కదా ద్వారక రుద్రని పెళ్లి చేసుకుని తనకి న్యాయం చేయడానికి. ఏం మాట్లాడుతున్నా? ఇక్కడ వీడియోలో ద్వారక చేసిన పని క్లియర్గా కనపడుతుంటే అందులో ద్వారక రుద్రని పట్టుకోవడం వరకే ఉంది. దాని తర్వాత ఏం జరిగిందో నా దగ్గరుంది. నీ దగ్గర ఆధారమా? ఇది చూస్తే ద్వారక తప్పు చేశాడో, నీ కూతురే నేరం చేసిందో నువ్వే చెప్పు విశాలాక్షి. చూడు, ఆ రోజు అవంతికి శిక్ష పడకుండా తప్పించాలంటే కావాల్సిన సాక్ష్యం హోటల్లో ఉన్నాడని అబద్ధం చెప్పి అతన్ని హోటల్కి రప్పించాను. అంతకు ముందే అతనికి ఇప్పించిన మత్తుమందు వల్ల ద్వారక హోటల్కొచ్చేసరికి మత్తెక్కేసింది. ఆ మత్తులోని అతను నా దగ్గరికొచ్చాడు. నేను తన్ని పట్టుకొని హోటల్ రూంలో అసలు నేరస్తుడున్నాడని చెప్పి లోపలికి తీసుకెళ్లాను. నిదానంగా తనకి ప్రపోజ్ చేద్దామనుకున్నాను. కాని లక్కీగా అతనికి నాలో అవంతి కనిపించింది. దాంతో నేను తన్ని పట్టుకునే లోపే అతనే నా మీదకి తూలిపోయాడు. నేను అప్పటికే వీడియో ఆన్ చేసి పెట్టాను. అతను నన్ను గట్టిగా హక్ చేసుకున్నాడు. అలా మత్తులోకి వెళ్ళిపోయాడు. వెంటనే నేను ద్వారకని పక్కకి పడుకోబెట్టి నేను నా డ్రెస్, హెయిర్ అంతా చెరిపేసుకుని మార్నింగ్ అవ్వగానే మా ఇద్దరి మధ్య అంతా జరిగిపోయిందని ద్వారకని నమ్మించేశాను.
ఈ వీడియో ఎవరు తీశారో? చూసారా? ద్వారక అసలు మనిషివా రాక్షసివా? నీ స్వార్థం కోసం నా జీవితాన్ని బలి చేయాలని చూస్తావా? నా అవంతికి నా చేతులారా అన్యాయం చేయించాలని చూస్తావా? మా అమ్మ ముందు నన్ను దోషిలా నిలబెట్టాలని చూస్తావా? ఏయ్! నేను చెయ్యని తప్పకి నన్నెంత టార్చర్ పెట్టావే. ఎప్పుడు ఆడదాని విషయంలో తప్పు చెయ్యని నేను నీ విషయంలో ఇంత దారుణం ఎలా చేశానా అని రోజు కుళ్ళి కుళ్ళి ఏడ్చాను. నా భార్య జీవితాన్ని నా చేతులతో పాడు చేశానని ఎంత ఎంత ఆవేదన పడిపోయానే. ఈ విషయం తనకి చెప్పుకోలేక, తను చూపించే ప్రేమని భరించలేక పక్కనే ఉన్నా తనకి ఎంతో దూరం అయిపోయానని ఇన్ని రోజులు నేను నిద్ర లేకుండా నరకం అనుభవించాను. నువ్వు ఈ పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానని చెప్పడంతో నా వల్ల ఒక ప్రాణం పోకూడదని నేను ఈ విషయంలో ఎంత నరకం అనుభవించానో నాకు తెలుసు. నాకే తెలుసు. రుద్రా రుద్రా రుద్ర రుద్ర రుద్రా ఆగమ్మా. అమ్మ రుద్ర విను ఒకసారి. రుద్రా రుద్ర అమ్మ రుద్ర. రుద్ర వినవే. అమ్మ రుద్ర. రుద్ర 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 ఆగమ్మా. రుద్ర 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 ఆగు. రుద్ర అమ్మో, నన్ను కొడితే బేబీ బేబీ ఏంటమ్మా ఇది? అమ్మా ఆగమ్మా, ఏంటమ్మా ఈ పనులు? నేను బతకనివ్వను, ఆ దుర్గని బతకనివ్వను. అదే అదే మొత్తం అంతా నాశనం చేసింది. నా ద్వారకని నాకు కాకుండా చేసింది. నేను చేసిన ప్లాన్ అంతా నాశనం చేసింది. పెద్ద బిళ్ళలాగా వాళ్ళు పెంచడం కాదు, బుర్ర పెంచు. నీ బుద్ధిని వాడు. బుద్ధి లేని వాళ్ళ రోడ్డు మీద తిరక్కు. ఏ అది జానకియో దుర్గనో మీకు ఎందుకు తెలియట్లేదు?
బేబీ ఒక్కసారి అప్పటి జానకిని గుర్తు చేసుకోండి. జానకి ఈ దుర్గా ఒక్కటేనా? నిజంగా తను జానకి అయితే అంత స్ట్రాంగ్ గా అంత ఫాస్ట్ గా థింక్ చేయలేదు. ముందసలు జానకి ఎక్కడుందో వెతికి పట్టుకో, లేదంటే నేను నిన్ను బతకనివ్వను, నేనే చంపేస్తాను. ఓకే ఓకే బేబీ బేబీ ఆగు బేబీ బేబీ ప్లీజ్. ఆవేశపడి ఆవేశపడితే యూజ్ లేదమ్మా. మామ్, నీకు కూడా చెప్తున్నాను, నువ్వు కూడా ఫిక్స్ అయిపో. అది దుర్గే. ఓకే లేకపోతే నేను పెళ్లికి గంట ముందు మాట్లాడిన మాటల్ని వీడియో తీయలేదు. అది తీయించగలిగింది అంటే అది ఖచ్చితంగా జానకి కాదు. వెళ్ళండి వెళ్ళండి. ముందసలు ఆ దుర్గకి మన విషయాలన్నీ అంత స్పీడ్ గా ఎలా తెలుస్తున్నాయో కనిపెట్టండి. ఆ జానకిని కనిపెట్టండి. అలాగే అలాగేనమ్మా, ఇప్పుడే కనిపెడతాను. ఇదిగో 10 నిమిషాల్లో కనిపెట్టేస్తాను. ఓకే ఏంటండి రుద్ర గారు అమ్మగారిని మించిపోయారు, మీరేంటి జానకమ్మ గారిని కనిపెడతాను అంటున్నారు? ఎరా Calm down. జానకి ఏమన్నా జోబిలో ఉందా కనిపెట్టడానికి? జానకి ఎక్కడుందో దుర్గ ఎక్కడ దాచిందో. ఏంటండి అవును, ఇదంతా నీతో చెప్తున్నానంటే చచ్చ బుర్ర పాడైపోయింది. ఏయ్, మరేమనుకున్నారు దుర్గమ్మ గారి దెబ్బంటే? రేయ్! ఇప్పటికే మంటెక్కి ఉన్నాను. మాట్లాడవంటే చంపేస్తాను. పైకరిచి వెళ్ళికరిచి. బేబీ 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 కామ్ డౌన్. బేబీ 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 ప్లీజ్. దుర్గా, పెళ్లి గురించే కదా నేనిక్కడి నుంచి బయలుదేరినప్పుడు చాలా టెన్షన్తో బయలుదేరాను. పెళ్లి ఆపాలని, కానీ అసలు ఎక్కడ జరుగుతుందో ఎలా ఆపాలో ఏమీ అర్థం కాని అయోమయంలో ఉన్నాను. కాని దేవుడు కరుణించి దారి చూపించాడు రాముడు. దేవుడు కాదు, దేవతే దారి చూపించింది. ఆ దేవత ఎవరో కాదు నాన్న, పెద్దమ్మే. అవును నాన్న, పెద్దమ్మ చాలా చాలా తెలివిగలది. పెళ్లి ఆగిపోయింది అని చెప్పడం ఒక్క మాటతో సింపుల్ గా కనపడుతుంది, కానీ అది ఆపడానికి ఎంత కష్టపడిందో, ఎన్ని ఆలోచనలు చేసిందో తెలుసా? ఒక పక్క అవంతి వదిన్ని, ఇక్కడ నన్ను థ్రిల్లర్ సినిమాల్లో స్పైలాగా మార్చేసింది. అక్కడ నక్షత్ర వెనుక అవంతి వదిన్ని, ఇక్కడ రుద్ర వెనుక నన్ను పెట్టింది. నేనైతే ఏకంగా రుద్రకి షాడోలా మారిపోయాను. పెద్దమ్మ, నువ్వైతే ఇంట్లో ఉండాల్సిందానివి కాదు, ఏ సిఐడిగానూ ఉండాల్సిందానివి. ఏయ్, చాలింక ఆపుతావా? రాముడు, సౌందర్య నా గురించి చెప్తోంది గాని ఈ పెళ్లి ఆపడానికి తను ఎంత కష్టపడిందో చెప్పడం లేదు. ఒక రాజు యుద్ధంలో విజయం సాధించాడు అంటే అతనొక్కడే సరిపోడు. ఖచ్చితంగా మంచి సైనికులుండాలి, లేదంటే ఆ రాజు యుద్ధం గెలవడం అసాధ్యమవుతుంది. నేనీ పెళ్లి ఆపగలిగాను అంటే దానికి కారణం సౌందర్యే. సౌందర్య నేను చెప్పింది ఫాలో అయిపోయింది. తను పంపిన వీడియో వల్లే పెళ్లి ఆగిపోయింది. రుద్ర వెనుక తిరుగుతూ ఎక్కడ డౌట్ అనిపించినా వెంటనే దాని వీడియో తీయమని నువ్వు చెప్పావు కాబట్టే నాకు ఐడియా వచ్చింది. అదే నేనైతే నా ముందు వాళ్ళలా మాట్లాడుకుంటే డైరెక్ట్గా వాళ్ళ ముందుకెళ్ళి వాళ్లతో గొడవ పడి తిట్టేసొచ్చి అప్పుడు మీతో చెప్పేదాన్ని. దానివల్ల మన దగ్గర ఎవిడెన్స్ ఉండేది కాదు. నువ్వు వీడియో తీయమన్నావు, నేను తీశాను.
అయినా నేను అతన్ని ఎలా ఆపుతాను? అతనికి నాకు మధ్య రొమాన్స్ మొత్తం అయిపోయింది అని అతన్ని నమ్మించడానికే కదా నేను ఈ డ్రామా ఆడింది. పంపమన్నావు, పంపాను. నువ్వు పెళ్ళాపేశావు. ఆ, ఏం వీడియోనా? ఇదిగో ఇచ్చుడు. నిదానంగా తనకి ప్రపోజ్ చేద్దామనుకున్నాను, కానీ లక్కీగా అతనికి నాలో అవంతి కనిపించింది. దాంతో నేను తన్ని పట్టుకునే లోపే అతని నా మీదకి తూలిపోయాడు. నేను అప్పటికే వీడియో ఆన్ చేసి పెట్టాను. అతను నన్ను గట్టిగా హక్ చేసుకున్నాడు. అలా మత్తులోకి వెళ్ళిపోయాడు. వెంటనే నేను ద్వారకని పక్కకి పడుకోబెట్టి నేను నా డ్రెస్, హెయిర్ అంతా చెరిపేసుకుని మార్నింగ్ అవ్వగానే మా ఇద్దరి మధ్య అంతా జరిగిపోయిందని ద్వారకని నమ్మించేశాను. ఎంత ప్లాన్ చేసినా చివరి నిమిషంలో వచ్చి చెడగొట్టేసింది. ఛ! అసలు ఆ దుర్గని చంపి పాతేయాలి. దుర్గలాంటి వాళ్ళని ఆ దేవుడెందుకు బ్రతకనిస్తాడో. గూట్లో ఉన్న గుండ్రాయిని తీసుకొచ్చి గుండెల మీద పెట్టుకోవడం అంటే ఇదే. వాళ్ళకసలు పెళ్లి మ్యాటర్ తెలిసేదే కాదు. నువ్వే కావాలని అవంతిని ఏడిపిస్తాను, దుర్గని కవ్విస్తాను, రుద్రని ఏడిపిస్తాను, ద్వారకని పరిగెత్తిస్తాను అని టైమింగ్ లేని పనులన్నీ చేసి అవంతికి వీడియోలన్నీ చూపించావు. అది దుర్గకి చెప్పేసింది. ఆ దుర్గ నీకు చుక్కలు చూపించింది. పోలా? లెక్క సరిపోలా? మామయ్య, అస్సలే నాకు మండిపోతుంది. నువ్వింకా కారం పొయ్యకు. ఇది ఇంకా బాగుంది. ఏనుగులు కొట్టుకుని ఎలకని తొక్కి చంపేసినట్టు నాకేంటి బంపర్ ఆఫరు? లేదంటే ఆగిపోయిన పెళ్లి విషయంలో మురారి తిట్టాడని నేనేడుస్తుంటే సింపతి చూపించాల్సింది పోయి సూదితో గుచ్చినట్టు మాట్లాడతావా? నువ్వు చేసిన గార్బేజీ పనులకి మురారి నిన్ను ఇంటెదురుగా ఉన్న డ్రైనేజ్లో తోసేయకుండా ఇంట్లోనే ఉండనిచ్చినందుకు సంతోషించు. ఏయ్, పెద్ద నువ్వేమి చెయ్యనట్టు బుద్ధిమంతుళ్ళ శుద్ధ పూసలా మాట్లాడకు. నేను చేసిన ప్రతి పనిలోనూ నా వెనుక నువ్వు కూడా ఉన్నావు కదా. నా వెనక ఎవరూ లేరు కదా. నేనేం చేసినా నన్ను అడిగే గొళ్ళాలు ఏమీ లేవు. కానీ నీ వెనక మురారి అనే పెద్ద గుణపమే ఉంది. కొంచెం అటు ఇటుగా కదిలేవంటే గుచ్చుకుపోయిద్దా గుణపం. గుణపమే. నిజంగా మురారి అంటే నాకున్న ప్రేమ వల్లే నేను తనని ఏమీ అనలేకపోతున్నాను. లేదంటే అందుకేనమ్మా, అన్నీ కావాలనుకునే వాళ్ళు కొన్ని పనులే చెయ్యాలి. కొన్ని మాత్రమే ఉన్నవాళ్ళు ఎన్ని పనులు చేసినా ఇబ్బంది ఏముండదు. ఇబ్బంది ఉండదు. ఎందుకమ్మా ఇలా కొట్టేస్తున్నావు? అంటే ఈ గుంజులు నిజంగానే తీయాలా? రాత్రంతా తీస్తూనే ఉండు. ఈ గుంజులు నిజంగానే తీయాలా? 71. విన్నావా? విన్నా. విని ఏం చేస్తున్నావు? వాణ్ణి ఆపే ప్రయత్నం ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఏంటాపేది? పెళ్లిలో జరిగిన రచ్చ వల్ల మన వాయిస్ పూర్తిగా డౌన్ అయిపోయింది. రేపు ఆఫీస్కి వెళ్తే అప్పుడు మన బతుకేంటో, అది మనకి ఏ పొజిషన్ ఇస్తుందో పర్ఫెక్ట్గా తెలుస్తుంది. అంటే ఇవన్నీ చూస్తూ ఏమి చేయకుండా ఉంటావా?
ఆ దుర్గవాడికి నడకొచ్చేలా చేసింది. ఇప్పుడు మాటొచ్చేలా చేస్తుంది. ఆ తర్వాత వాడు మామూలు మనిషి అవుతాడు, ఆఫీస్కొచ్చి సీఈఓ అవుతాడు. ఏ మహేంద్ర, చేతకాని వెధవలా మాట్లాడుకు. నువ్వు కన్ఫ్యూజన్గా మాట్లాడుకు. మొన్న వ్రతం చేసినప్పుడు ఇక్కడుంది దుర్గ కాదు జానకి అని మనం ఫిక్స్ అయ్యాం కదా, మళ్ళీ దుర్గ అంటావేంటి? అసలు కరెక్ట్గా ఏదో ఒకటి చెప్పు. దుర్గా జానక ఏది ఫిక్స్ అవ్వమంటావు? దుర్గే. ఇప్పుడు కళ్యాణరాముడు పైకి లేచాక కూతురు వెళ్లి హక్ చేసుకుంది, కానీ వైఫ్ దూరంగా నిలబడి చూస్తుంది. వాడికి దూరంగా ఉంది కాబట్టి దుర్గ అంటావు, అంతేనా? మరి దగ్గరికి వస్తే జానకి అంటావా? సరే, దుర్గనే ఫిక్స్ అవుదాం. ఇప్పుడు ఈ దుర్గవాణ్ణి సీవన్ చేసి జానకిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి అప్పుడు తను వెళ్ళిపోతుందా? అప్పటి వరకు నువ్వు చేతకాని వాళ్ళ చూస్తూ ఉంటావా? అబ్బా, మాటి మాటికి ఆ మాట అనుకు. నా మీద నాకే డౌట్ వస్తుంది. నోరు మూసుకొని ముందు జానకెక్కడుందో వెతుకు. దాన్ని తీసుకురాలేకపోతే మనం వెంటనే వెళ్ళిపోతాం. నో, మనం ఎక్కడికి వెళ్ళం, ఇక్కడే ఉంటాం. మనల్ెవరూ పంపించలేరు. నువ్వు చెప్పినట్టు నేనింక జానకిని వెతికే పనిలోనే ఉంటాను. అమ్మగారు చూసుకోండి, ఇక్కడ కొంచెం ఎత్తుగా ఉంది. నువ్వు అసలు ఎంత మంచి పని చేసావో తెలుసా? ఇంట్లో ఒక్కదాన్నే ఉంటున్నానని నన్నిలా బయటికి తీసుకొచ్చావు కదా. ఇలా పార్క్లోకొచ్చి వాకింగ్ చేయడం వల్ల మనసుకి ఎంతో సంతోషంగా ఉంటుంది. ఒంటరిగా ఉన్నానన్న ఫీలింగ్ పోయి నేను మనుషుల మధ్య ఉన్నానని రిలాక్స్డ్గా అనిపిస్తుంది. అదేనమ్మగారు, మీరు బయటికొస్తే లేనిపోని తలనొప్పులొస్తాయని మొన్నటి వరకు మిమ్మల్ని బయట తిప్పొద్దు అని చెప్పారు. మీకు మరీ ఇబ్బందిగా ఉంటుందని ఇక్కడ కాసేపు తిప్పమన్నారు. అవును, ఇటుపక్క మా వాళ్ళెవరూ రారు కదా. ఏంటే సడన్ గా ఇంత దూరం తీసుకొచ్చావు? ఏంటోని, మా ఇంట్లో పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు. ద్వారకతో పెళ్లి క్యాన్సిల్ అయిపోయాక నా మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోయింది. పిచ్చెక్కేస్తుంది. మా ఇంట్లో ఉన్న ఆ చుట్టుపక్కల ఎక్కడ తిరుగుతున్నా ద్వారకే గుర్తొస్తున్నాడు. అందుకే కొంచెం చేంజ్ ఓవర్గా ఉంటుందని అలా ట్రావెల్ చేస్తూ ఇటొచ్చేసాను. దుర్గక్క ఇక్కడికే వచ్చి కలుస్తానని చెప్పింది, ఇంకా వచ్చినట్టు లేదు. అవునమ్మగారు, రాలేదు. అన్నట్టు ఎవరైనా వేరుశనక్కాయలు అమ్ముతున్నారా? కాలుస్తున్న వాసన వస్తోంది. అవునమ్మగారు, అటు పక్కన అమ్ముతున్నారు. తీసుకురానా? తీసుకురా, నేనిక్కడే అటు ఇటు నడుస్తూ ఉంటాను. సరేనమ్మగారు, మీరు జాగ్రత్త, దూరం నడవకండి. సర్లే, నువ్వు వెళ్ళిరా. అలాగే. అక్కొస్తే ఆయన ఒకసారి తీసుకురమ్మని చెప్పాలి. నా సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, ఇంట్లో దుర్గ వల్ల మమ్మీ డాడీ కూడా చాలా టెన్షన్గా ఉన్నారు. సరే, నువ్వు వాక్ చేస్తూ ఉండు, నేను ఏదైనా తీసుకొని వస్తాను.
దుర్గ ఎంత దూరం వచ్చి ఇక్కడేం చేస్తుంది? ఏమ్మా చూసుకొని నడవద్దు. సారీ అండి, నాకు చూపు లేదు. సారీ అమ్మా. మరి ఒంటరిగా వచ్చారేంటి? వెంట ఎవరినైనా తోడు తెచ్చుకోవద్దు. వచ్చారండి, ఇప్పుడు వచ్చేస్తారు. సరే సరే, జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే, సరే అమ్మా. ఎస్, జానకి. మై గాడ్, జానకి చూపు రాలేదు అంటే ఇంట్లో ఉన్న మనిషి దుర్గే. ఎస్, నా డౌట్ కరెక్టే. ఇన్ని రోజులు దుర్గే జానకిలా నాటకమాడి మమ్మల్ని అందరినీ ఫూల్స్ని చేసింది. కానీ జానకి ఇక్కడెందుకుంది? ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఎక్కడో ఏ మూలో డెన్లో ఉండేది. ఇంత పబ్లిక్గా ఎలా తిరగలుగుతుంది? ఇందులో ఏదో మ్యాటర్ ఉంది. ముందు వెళ్ళి ఆ మనిషిని పట్టుకుని తరువాత డీటెయిల్స్ అడగాలి. దుర్గక్క, వచ్చేసావా? దుర్గక్కనా? అంటే జానకిని కిడ్నాప్ చేసి దాచింది దుర్గేనా? రుద్ర, అయ్యో రుద్ర, రుద్ర ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రుద్ర వదులు. రుద్ర ఎందుకు ఇలా చేస్తున్నావు? అయ్యో నేను పడిపోతాను. అయ్యో నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు రుద్ర? అరే రుద్ర, అమ్మా, అయ్యో. లే, దుర్గతో కలిసి డ్రామాలాడి మమ్మల్ని మోసం చేస్తావా? రా రా. అయ్యో రుద్ర, రుద్ర ఆగు. రుద్ర, మామ్, డాడ్, మామ్, డాడ్ తొందరగా రండి. ఎక్కడికి పారిపోదాం అనుకుంటున్నావా? ఏ రుద్ర, ఏం చేస్తున్నావు? అసలు నువ్వేంటి జానకిని అలా పట్టుకున్నావు? వదలు. నేను వదలను. వదిలితే ఎస్కేప్ అయిపోతుంది. రుద్ర, పిచ్చి పిచ్చిగా ఉందా? మా అమ్మ ఎస్కేప్ అవడం ఏంటి? వదిలో. అమ్మా, అది అలా పట్టుకుంటే చూస్తూ ఊరుకుంటావేంటమ్మా? కొట్టమ్మా. ఏయ్, ఇప్పుడు ఈవిడ ఏమీ చేయలేదు. కొట్టడానికి ఈవిడేమి కింగ్ కోబ్రా కాదు. ఏమీ చేయలేని ర్యాట్ స్నేక్, బురద పాము. రుద్ర, ఏంటిది? ఒంటి మీద స్పృహుండే చేస్తున్నావా? తను మామ్, ఈవిడ దుర్గ కాదమ్మా, జానకి. ఏవండి రుద్ర గారు, ఎందుకండి కొరడా దెబ్బలు తినే వరకు తెచ్చుకుంటారు? వదిలేయండి. రుద్ర, ఏమైంది నీకు? తను జానకి అని అందరికీ తెలుసు. ఇన్ని రోజులు నువ్వే తను దుర్గా అంటున్నావు. మేము తను జానకో దుర్గో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నాం. వీళ్ళేమో ఖచ్చితంగా తను జానకే అంటున్నారు. ఇందులో కొత్త విషయం ఏముంది? డాడ్, నేను చెప్పేది ఈవిడ దుర్గ కాదు, జానకి అని. బేబీ, తను జానకి అని ఇప్పుడు నువ్వు తెలుసుకున్నాను అని అంటున్నావా? మరి ఇన్ని రోజులు దుర్గా అనంటే నువ్వు ఎస్ మామ్, షీఈస్ జానకి, జానకి కళ్యాణరాముడు. ఏంటి? మా అమ్మ జానకిని పట్టుకొని మాటి మాటికి జానకి జానకి అని అంటావు? అవును, తను మా అమ్మ జానకే. మాకు కళ్ళు కనిపిస్తున్నాయి. కానీ ఈ అమ్మకి కళ్ళు కనిపించట్లేదు.
ఈ జానకి కళ్ళు కనిపించట్లేదు. ఏం మాట్లాడుతున్నావు? ఏ రుద్రా, నీకు పిచ్చిగానే పట్టిందా? కళ్ళకు ఆపరేషన్ అయి చూపు వచ్చిన మనిషికి కళ్ళు కనిపించమంటావేంటి? ఎస్, ఈవిడకి చూపు లేదు, చూపు రాలేదు. ఈమె కళ్ళకి ఏ ఆపరేషన్ జరగలేదు. ఈవిడ నువ్విక్కడికి తీసుకొచ్చి నాటకమాడించిన దుర్గ కాదురా ముసలోడా. జానకి, నిజంగా చూపు లేని జానకి. ఏంటి జానక రుద్రకెలా దొరికేసింది? ఆ దుర్గ తీసుకెళ్లి ఎక్కడో దాచేసిన జానకి. దుర్గతో కలిసి నాటకమాడి ఈ ఊరికి అటుపక్క ఎక్కడో ఒక చోట దాక్కుని ఉన్న జానకి. ఏ తప్పు నేను మాట్లాడట్లేదు, మీరు చేశారు. ఇదిగో చూపు లేని జానకి. ఈ రోజు నేను నా ఫ్రెండ్ తో కలిసి అనకపల్లి వెళ్ళాను. అక్కడ ఒక పార్క్ లో ఈ జానకి తడుముకుంటూ వెళ్లి ఒకరిని గుద్దేసింది. తను ఈవిడ్ని తిట్టింది. ఈవిడ సారీ కూడా చెప్పింది. నేను వెళ్లి చేయి పట్టుకోగానే దుర్గక్క వచ్చేసావా అంది. తర్వాత పారిపోబోయింది. నేను వెంటనే వెళ్లి బలవంతంగా కారెక్కించి ఇక్కడికి తీసుకొచ్చాను. చెక్ చేయండి, ఈ జానకి చూపు వచ్చిందో లేదో చెక్ చేయండి. తనకి కంటి ఆపరేషన్ జరిగింది అనేది అబద్ధమో నిజమో నిరూపించండి. కమాన్, మీరే తన కళ్ళ ముందు వేళ్లు చూపించి తన చూపు చెక్ చేయండి. కమాన్. తాతయ్య, నిజంగా అమ్మేనా? కనిపిస్తుంది కదమ్మా. అయిపోయిందమ్మా, మన బతుకు మళ్ళీ మొదటికి వచ్చేసింది. మామ్, డాడ్, నేను జానకిని పట్టుకున్నాను. ఇన్ని రోజులు మన ఇంట్లో ఉండి ఆఫీస్కి వెళ్ళింది, మనల్ని ఏడిపించింది, జానకిలా నటించింది దుర్గ. చూపు ఉన్న దుర్గే చూపొచ్చిన జానకిలా నటించింది. ఇదిగో అసలైన జానకి, చూపు లేని జానకి. రే సతీ, నువ్వు నీ పప్పులు ఉప్పులు తీసుకొచ్చి దూరం నుంచి చూపించి అదేంటో చెప్పమని చెక్ చెయ్యి. డాడ్, నువ్వు పోలీసులకు ఫోన్ చేయి. అమ్మా జానకమ్మ గారు, మీరే దొరికిపోయారా? ఇప్పుడేంటి దారి? ఈ దుర్మార్గులు ఇప్పుడు మిమ్మల్ని అడ్డం పెట్టుకుని దుర్గమ్మ గారిని అరెస్ట్ చేయిస్తారా? చెక్ చేయరా సతీ. అదేదో నువ్వే చెక్ చేయొచ్చు కదా రుద్రా. ఏంటి రుద్రా, నువ్వే చెయ్యా చెకింగ్ ఏదో. ఏంటి రుద్రా అలా మొహంలో మొహం పెట్టి చూస్తున్నావు? నేను జానకినా కాదానా? నాకు చూపొచ్చిందా రాలేదా అనా? నువ్వు జానకివి. రుద్రా, ఏంటమ్మా నీ బాధ ఏంటి? నేను జానకినా కాదా అనేసేనా? కాదని నేనన్నానా? మహేంద్ర, చాలా టెన్షన్ గా ఉన్నావు. ఇందాకడి నుంచి ఆ మీసం తెగ పీక్కుంటున్నావు. ఆపే. ఏది నీ చేతి వెళ్ళు నా కళ్ళ ముందు పెట్టు, చెక్ చెయ్యి. ఏది నీ చెయ్యది, చెక్ చెయ్యి, చూపించు. నీ వేళ్ళు ఎన్ని వేళ్ళు చూపిస్తావో చూపించు. ఏది చూపించు. చూపించు. 1
2, 3, 4, 5. నీ చేతిలో దాని రేకే లేదు. నువ్వు యువరాణి ఎలా అవుతావు? ఎప్పటికీ అవ్వలేవు. వెళ్ళు. విశాలాక్షి, చూపులెంది నాకు కాదేమో, నీ కూతురు కనుకుంటా. నాకు చూపులేదు అంటుంది. ఒకసారి తీసుకెళ్ళి ఐ డాక్టర్కి చూపించండి. అలాగే సైకియాట్రిస్ట్ కూడా చూపించండి. నన్ను పట్టుకుని అది నువ్వే అంటుంది. దాంతో వాళ్ళు షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు. దెబ్బకి సెట్ అయిపోతుంది. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో ఎబులు ఖాళీ ఆయనే. అయ్యో చేతిలో డబ్బులు పోయనే, అయ్యో ఎబులు ఖాళీ ఆయనే. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. మెళ్ళో నగల. అమ్మ కావాలా? అమ్మని చూడాలా? సరే, నాకు కూడా అమ్మని చూడాలని చాలా అనిపిస్తుంది. సర్లే, పెద్దమ్మని అడుగుదాం. అమ్మ దగ్గరికి ఒకసారి తీసుకెళ్ళమని. పద, ముందు భోజనం చేద్దాం. నాన్న, ఇప్పుడే అమ్మని చూడాలనంటే ఎలా? పెద్దమ్మకి చెప్తానన్నాను కదా. ప్లీజ్ నాన్న, నాన్న ప్లీజ్. సౌందర్య, ఏమైంది? నాన్న అమ్మని చూడాలంటున్నాడు పెద్దమ్మ. జానకినా? అవునమ్మా, అమ్మని చూసే వరకు భోజనం చేయను అంటున్నాడు. రాముడు, నేను చెప్పేది వింటావా? అది కాదు రాముడు, జానకి మీద నీకెంత ప్రేముందో నాకు తెలుసు. పెళ్ళై ఇన్నేళ్ల వరకు నువ్వు జానకిని వదిలి ఉండలేదు అని తెలుసు. కానీ ఇప్పుడు నువ్వు జానకిని చూడ్డానికి వెళ్ళాలంటే చాలా కష్టం. ఎందుకంటే పార్కులో ఆ రుద్ర జానకిని చూసేసింది. ఇప్పుడు రుద్రకి చాలా క్లియర్గా తెలుసు జానకిని నేనే ఎక్కడో దాచుంచాను అని. ఇప్పుడు రుద్ర ఖచ్చితంగా మన మీద కన్నేసుంటుంది. ఎప్పుడూ డోర్ ఓపెన్ గా ఉండేది క్లోజ్ చేసిందేంటి? ఇప్పుడు నిన్ను బయటికి తీసుకెళ్తే ఖచ్చితంగా రుద్ర, విశాలాక్షి, మహేంద్ర ముగ్గురు కలిసి మనల్ని ఫాలో చేస్తారు. ఏదో ప్లానింగ్ జరుగుతోంది. బయటికి వెళ్తే మాకు తెలిసిపోతుందని ఆలోచిస్తున్నారు అంటే మ్యాటర్ ఏదో ఉంది. అమ్మ దగ్గరికైతే నేను వస్తాను. అమ్మ దగ్గరికా? అంటే ఎస్, ఇక్కడున్నది జానకి కాదు, దుర్గే. వీళ్ళు జానకి దగ్గరికి వెళ్తున్నారన్నమాట. అయ్యో సౌందర్య, నేను రాముణ్ణి తీసుకెళ్లడమే కష్టం అనుకుంటే నువ్వు కూడా వస్తానంటావేంటి? అది కాదమ్మా, నాన్నని తీసుకెళ్లేటట్టయితే నేను వస్తాను అంటున్నాను. రాముడు, నా మాట విను. ఇప్పుడు జానకిని చూడ్డానికి వెళ్ళడం చాలా కష్టం. ఒక్క 4 రోజులాగు. అప్పుడు విశాలాక్షి వాళ్ళు కొంచెం డైవర్ట్ అవుతారు. అప్పుడు తీసుకుని వెళ్తాను. ఎస్, మ్యాటర్ మొత్తం క్లియర్ అయిపోయింది. స్వాతి ముత్యాన్ని జానకి దగ్గరికి తీసుకువెళ్ళాలనుకుంటోంది దుర్గా. రాముడు ప్లీజ్ నా మాట విను. చెప్తే వినకపోతే ఎలా రాముడు? ఒక్క 2 రోజులు ఆగమంటున్నాను కదా. సరే, తీసుకెళ్తాను. మీ ఇద్దరిని ఈ రోజే జానకి దగ్గరికి తీసుకెళ్తాను. మీరిద్దరూ రెడీ అవ్వండి. నేను సాయంత్రం శివాలయంలో
శివపార్వతుల కళ్యాణం ఉంది అనేసి మిమ్మల్ని గుడికి తీసుకెళ్తున్నానని చెప్పి మీ ఇద్దరిని జానకి దగ్గరికి తీసుకెళ్తాను. సరేనా? హ్యాపీనా? సరే. ఎస్, ఇప్పుడు దొరికారు. చెప్తాను మీ సంగతి. ఏం మాట్లాడుకుంటున్నారు మీరు? అది దుర్గా జానకి అని సోది చెప్పుకుంటున్నారా? ఇక్కడుంది దుర్గే, అక్కడుంది జానకి. రుద్ర, ఆ రుద్రనే, కోరుకున్న వాడికి దూరమైన రుద్రని, లోపల మండుతున్న రుద్రని. అందుకే ఆ దుర్గా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకుందామని ఆ గది దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు డోర్ వేసుకుని ప్లాన్ చేస్తున్నారు. ప్లాన్ చేస్తున్నారా? ఏమని? జానకిని చూడటానికి ఆ స్వాతిముత్యంగాన్ని సౌందర్యాన్ని తీసుకుని సాయంత్రం దుర్గా బయలుదేరుతుంది. మనకి మాత్రం గుడికి వెళ్తున్నామని అబద్ధం చెప్పాలని ఫిక్స్ అయ్యారు. రుద్ర, ఇది నిజమా? నేను ఇప్పుడే నా చెవులతో వినొచ్చాను మామ్. అయితే మనం వాళ్ళు బయలుదేరగానే వెనకే వెళ్దాం, జానకిని కనిపెడదాం. దాని గురించి కూడా మాట్లాడింది దుర్గా. వాళ్ళు బయలుదేరగానే మనం వాళ్ళని ఫాలో చేస్తామని చెప్పింది. నిజంగానే మనం అలా ఫాలో అయితే చక్కగా మనల్ని మిస్ చేసి వాళ్ళు జానకి దగ్గరికి వెళ్ళిపోతారు. అమ్మో, ఈ దుర్గం మామూలుది కాదు, చాలా డేంజరస్ పర్సన్. తెలివి ఆ దుర్గ సత్తు మాత్రమేనా? మనకి లేదా? ఏం చేద్దాం? దుర్గకి తెలియకుండా తనని ఎలా ఫాలో చేస్తాం? నేను ఆల్రెడీ ప్లాన్ ఆలోచించాను. ఏంటది? మామ్, నీ ఫోన్ ఇవ్వు. నా ఫోన్ లోపల ఛార్జింగ్ లో ఉంది బేబీ. ఫోన్ ఎందుకు బేబీ? నీ ఫోన్ ఇవ్వు డాడ్. నా ఫోన్లో ట్రాకర్ ఆన్ చేసి లైవ్ లొకేషన్ సెట్ చేస్తాను. నీ ఫోన్కి నా ఫోన్ నుంచి లొకేషన్ షేర్ చేస్తాను. నా ఫోన్ని సైలెంట్లో పెట్టి ఇప్పుడే వెళ్ళి దుర్గ వాళ్ళు వెళ్లే కార్లో పెట్టేస్తాను. వాళ్ళు బయలుదేరి వెళ్ళిన 5 మినిట్స్ తర్వాత మనం క్యాషువల్ గా బయటికి వెళ్ళినట్టు బయలుదేరదాం. లైవ్ ట్రాకింగ్ చేస్తూ వాళ్ళ కార్ని ఫాలో చేస్తూ వెళ్దాం. వాళ్ళు జానకి దగ్గరికి రీచ్ అయిన 5 మినిట్స్ లోపు మనం ఆ లొకేషన్ కి వెళ్ళిపోవచ్చు. వావ్, వాట్ ఏ ప్లాన్ బేబీ. నా కూతురు అనిపించుకున్నాం. సూపర్ బేబీ. పద, ఫోన్ కార్లో పెట్టేద్దాం. అందరం కలిసి వెళ్లి పెట్టడానికి ఇదేమి దేవుడికి పెట్టే పువ్వు కాదు, కార్లో పెట్టే ఫోన్. మీరు ఇక్కడి నుంచి చూడండి, నేను వెళ్ళి ఫోన్ పెట్టేసి వస్తాను. జాగ్రత్త. మావయ్య, ఈరోజు శివాలయంలో శివపార్వతుల కళ్యాణం ఉందని పంతులు గారు చెప్పారు. నేను ఆయన్ని సౌందర్యని తీసుకుని గుడికెళ్ళొస్తాను. సరేనమ్మా, వెళ్ళిరా. మావయ్య, నేను చెప్పేది నార్మల్గా వినండి. మేము జానకి దగ్గరికి వెళ్ళొస్తాం. రాముడు జానకిని చూడాలంటున్నాడు. ఇంట్లో అందరం వెళ్తే వాళ్ళకి డౌట్ వస్తుంది. అందుకే మీరు ఇంట్లోనే ఉండండి. ఓకే తల్లి, జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే మావయ్య, మేము వెళ్ళొస్తాం. పదండి.
బేబీ బాగా చదువుకుంటే అన్ని లాభాలే కదా. ఇప్పుడు మనల్ని తప్పించుకొని వాళ్ళెక్కడికి పోలేరు మామ్. ఓకే, మనం బయలుదేరదాం. ఉండు డాడ్, ముసలుడు హాల్లోనే ఉన్నాడు. వెంటనే బయలుదేరితే వాడికి డౌట్ రావచ్చు. ఒక 4 minutes ఆగి బయలుదేరదాం. ఓకే, అయితే పైకెళ్ళి నా ఫోన్ తీసుకురా. ఈలోపు నేను మహేంద్ర కలిసి ఆ దుర్గమ్మనికి చూపించిన సినిమానే ఆ ముసలోడికి చూపిస్తాం. ఓకే. జాగ్రత్త, నిదానంగా రా. అక్క, నేను నిన్ను కలుస్తాననుకున్నాను, రుద్ర వల్ల కుదరలేదు. సరే, ఇక్కడంతా బాగానే ఉందా? చాలా బాగుందక్క. కానీ సౌందర్యని ఆయన్ని చూడాలని మనసు పేకేస్తోంది. అమ్మా, సౌందర్య, సౌందర్య అక్క, సౌందర్యం తీసుకొచ్చావా? అమ్మా, సౌందర్య, ఏమ్మా, నన్ను చూడాలని వచ్చావా? ఏమండి, ఏమండి, మీరు కూడా వచ్చారా? అక్క, ఆయన కూడా తీసుకొచ్చావా? ఏంట సౌండ్? జానకి, ఇప్పుడు రాముడు నడుస్తున్నాడు. అవునా? అవునమ్మా, ఒక్కో అడుగు వేస్తున్నారమ్మా. ఏమండి, 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 ఎలా ఉన్నారండి? అక్క, ఇదంతా నీ చలవే అక్క. నీ వల్లే ఈయన ఇంత త్వరగా నడవగలుగుతున్నారు. జానకి, ఇది మన కుటుంబం. రాముడు నా చెల్లెలు భర్త. అతన్ని బాగు చేస్తే నా చెల్లెలి జీవితం బాగుంటుంది. ఎన్ని రోజులు నిన్ని సంతోషానికి దూరం చేసింది విశాలాక్షి వాళ్ళు నిన్ను కనిపెడతారు అనే భయంతోనే. అమ్మా, ఇప్పుడు కూడా రుద్ర వాళ్ళంతా మమ్మల్ని ఫాలో చేశారు. కానీ పెద్దమ్మ వాళ్ళకి అక్క, ఏమైంది? వాళ్ళంతా శ్మశానంలోకి వెళ్లారమ్మా. శ్మశానంలోకా? డాడ్ 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 డాడ్, సిగ్నల్ వెనక్కి చూపిస్తుంది. కొంచెం బ్యాక్ వెళ్ళండి. చెప్పాలి కదమ్మా. బ్యాక్ వెళ్ళండి. అయ్యో డాడ్, సిగ్నల్ మళ్ళీ ముందే చూపిస్తోంది. అవునా? బాగా బ్యాక్ వచ్చాం. కొంచెం ముందుకెళ్ళు, కొంచెం ముందుకి. డాడ్, చాలా ముందుకు వచ్చేసావు. కొంచెం బ్యాక్. ఇంకా వెనక్కి చూపిస్తోంది డాడ్. చాలా ముందుకు వచ్చేసావు నువ్వు. కొంచెం బ్యాక్. అయ్యో, నువ్వు చెప్తేనే కదమ్మా వచ్చాను. కొంచెం బ్యాక్ డాడ్. అక్కడ డాడ్, రోడ్డుకి అటుపక్కనే చూపిస్తోంది డాడ్. అక్కడ ఏంటి? శ్మశానంలోనా? ఒకసారి పదండి డాడీ, చూద్దాం. ఓకే అమ్మా. పెద్దమ్మ, ఫోన్లో అమ్మకి వినిపించు.
దుర్గ జానకిని ఇక్కడ దాచుంటుందా? మరి సిగ్నల్ ఇక్కడే చూపిస్తోంది డాడ్. ఎక్కడా? సమాధుల కింద సొరంగాలు తవ్వి దాచిందా జానకిని? నాకు అదే అర్థం కావట్లేదు. ఇక్కడే. అరే, అక్కడ శవాల బండుంది, కారు లేదమ్మా. రుద్ర, ఏంటిదంతా? నువ్వు ట్రాకింగ్ కరెక్ట్గానే చేసావా? నేను నా ఫోన్లో లైవ్ లొకేషన్ ట్రాకింగ్ ఆన్ చేసి పెట్టి వాళ్ళ కార్ డిక్కీలో పెట్టాను. కానీ అది ఇప్పుడు ఇక్కడ చూపిస్తోంది. ఇక్కడ వెతుకుతోంది ఏంటి విశాలాక్షి? కారులో పెట్టాల్సింది పోయి ఈ బండిలో పెట్టిందా ట్రాకర్? బేబీ, ఈ బండిలో వెతుకుతున్నావేంటి? ఆ దుర్గ నా ఫోన్ని ఈ బండిలోనే వేసింది మామ్. వాట్? ఎస్ మామ్. ఇందాక వాళ్ళ కారు ఒక చోట ఆగింది కదా, అక్కడ దుర్గ నా ఫోన్ని తీసుకుని ఈ బండిలో వేసేసింది. ఇది కన్ఫర్మ్. అంటే మనం గంట నుంచి ఈ శవం వెనక శవయాత్ర చేసామా? ఇప్పుడు ఇంటికెళ్ళి తలస్నానం చేయాలా? మహేంద్ర, ఇప్పుడు అది కాదు పాయింట్. రుద్ర, అసలు నీ ఫోను వాళ్ళ కారులో ఉందని దుర్గకెలా తెలిసింది? అదే నాకు అర్థం కావట్లేదు మామ్. ఆ, అసలు ఫోన్ నిజంగానే ఇందులో ఉందా? ఉండు చూస్తాను. ఏయ్, ఎవరయ్యా మీరు? ఇక్కడికి వచ్చి వెతుకుతున్నారేంటి? మా అమ్మాయి ఫోన్ ఈ బండిలో ఉందని. ఏంటి? మీ అమ్మాయి ఫోను ఈ బండిలో ఉండడం ఏంటి? ఉండడం అంటే ఇందాక పడిపోయింది లేవయ్యా. పడిపోయిందా? ఎలా పడిపోతుందయ్యా? బేబీ, నువ్వు చెప్పింది కరెక్టే. ఈ ఫోన్ ఇక్కడే ఉంది. డాడ్, ఇదంతా దుర్గ పని. మనల్ని ఈ సవాల బండి వెనక పరుగులు తీపించింది. వదలకూడదు మహేంద్ర. మనల్ని శవాల బండి చుట్టూ తిప్పిందాన్ని వదలకూడదు. అది ఎలాగో తెలుసుకోవడం నీ వల్ల కాదో. మనందరం కలిసి భోంచేద్దాం. సౌందర్య, అమ్మ కోసం అన్ని వంటలు చేసావు కదా, ఇంకా లేట్ ఎందుకు? వెళ్ళన్నీ తెచ్చిపెట్టు. అలాగే పెద్దమ్మ. రాజానికి రామ్మా. పద.